నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాల్లో బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారం చేశారు. తనను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తన ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనపై అభిమానంతో భారీగా ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. దీంతో జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాలను సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల అభివృద్ధి చేశానని తెలిపారు. రెండవసారి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈసారి కూడా తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ పార్లమెంట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మద్నూర్కు వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సలాబాద్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. और खास करके दूसरी बार पार्लियामेंट जाने के लिए जो मौका दिए, आप सबके आशीर्वाद से फिर एक बार पार्लियामेंट का टिकट दिए, इसलिए मैं खास करके सीएम साहब को, हमारे केटी रामाराव साहब को, हरीश राव साहब को और सभी टीआरएस पार्टी के मंत्रियों को धन्यवाद देना चाहता हूँ. दूसरी बार हमारे को और एक बार मौका दिया इसके लिए. 2014 के इलेक्शन में भी आप लोगों ने ज्यादा से ज्यादा मेहनत करके जहराबाद पार्लियामेंट के 7 असेंबली से ज्यादा लीड देके आपने चुना के दिए थे, उसका मेरे को पूरा एहसास है. डेफिनेटली पिछले 4-4.5 साल के दौरान हम लोगों ने राज्य सरकार की मदद से बहुत सारा काम करने का काम किए थे. आप पिछले 70 साल में अलग अलग सरकारें देखे थे, अलग अलग गवर्नमेंट ने काम किए भी देखे थे, और डेवलपमेंट जो भी होगा ये 4.5 साल के दरमियान हो गए. इसके पहले इस तरीके से सोचने वाला कोई सीएम नहीं थे, कोई मुख्यमंत्री नहीं थे, इसलिए इस तरीके से काम नहीं होते थे. पिछले असेंबली इलेक्शन में आपके पास और पार्टी के लोग भी आके आपके पास बहुत सारे कमिटमेंट किए, मगर आप लोगों ने हमारे पे भरोसा करके हमारे को ज्यादा वोट से जिता के लिए आपको बधाई देना चाहिए. डेफिनेटली पार्टी के ऊपर, पार्टी के मुख्यमंत्री के ऊपर पूरा भरोसा है कि हम लोग जो बोलते हो करते हैं. जनरली इलेक्शन सिस्टम में मैनिफेस्टो में कुछ बातें बताते हैं वोट लेने के लिए, इलेक्शन होने के बाद उसमें से आधे भी काम नहीं करते. और टीआरएस पार्टी, सीएम केसीआर साहब और हम लोग ऐसे लोग हैं जो बताए वो तो किए, जो बताए वो भी नहीं किए. जैसा कि कल्याण लक्ष्मी, शादी मुबारक हो या बीडी कामगार का पेंशन हो, अलग अलग टाइप के काम हमने काम किए. माइनॉरिटी के लिए भारत देश में जितने स्कूल नहीं है स्टेट में उतने स्कूल हम यहाँ पे देने का काम किए. వచ్చే నెల 11వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు బీజేపీకే వెళ్తుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఓటరు గమనించి కాంగ్రెస్ ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ను ఎంపీగా గెలిపిస్తే కేవలం పూణే, ముంబైలో ఉన్న తన వ్యాపారాలు మాత్రమే చూసుకుంటారని తెలిపారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయకుండానే వాటిని తిరిగి కేంద్రానికి పంపిన ఘనత మన బీబీ పాటిల్కే దక్కుతుందని అన్నారు. జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగులు ఉండకుండా చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించానని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ను మోడల్ పార్లమెంటరీగా తయారు చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వ్యక్తులని ఎన్నుకోవాలని సూచించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేవ చేస్తానని తెలిపారు. తన గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. చేయి గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ ఎంపీగా తనను గెలిపించాలని మదన్ మోహన్ రావు కోరారు. మనం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని నాకు నమ్మకం వస్తుంది. మరి నన్ను నమ్మి రాహుల్ గాంధీ గారు, మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారు నన్ను నమ్మి ఈ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను కామారెడ్డి బిడ్డను, కామారెడ్డిలో పుట్టి పెరిగిన, మరి ఈ ప్రాంతం ఈ లోకల్ గా ఉంటాడు,
మరి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే మరి ఆ బాధ్యత నాకు ఈరోజు కూడా గుర్తుంది. షబ్బీర్ గారు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి నన్ను పరిచయం చేస్తే ఈరోజు మీ కామారెడ్డి బిడ్డ దేశంలో రాహుల్ గాంధీకి వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ టెలికాన్ఫరెన్స్ ఏదైనా ఫోన్ కాల్ కావాలంటే అది చేసేది మీ కామారెడ్డి బిడ్డ అని గర్వంగా చెప్తున్నా. మరి ఈరోజు అదే మీ కామారెడ్డి బిడ్డ మిమ్మల్ని ఎంపీగా మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ గర్వాన్ని ఏదైతే మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని నేను ఢిల్లీ దాకా తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అత్యధిక నిధులు తీసుకొచ్చి కామారెడ్డి నియోజకవర్గ రూపురేఖల్ని కామారెడ్డి జిల్లాలో జైరాబాద్ పార్లమెంట్ జిల్లాలో రూపురేఖలు మారుస్తానని చెప్పి సభాముఖంగా మీకు ప్రమాణం చేస్తున్నా. అయితే మనం ఈరోజు ఎలక్షన్లు ఇంకా దగ్గర ఉన్నాయి, టైం లేదు, కాలం కూడా దగ్గర పడింది. మరి మనం గ్రామాలకు వెళ్ళిపోవాలి, ఏం చేయాలి? యుద్ధంలో దిగబోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యుద్ధం. మన శత్రువు అంగదొక్కాలని చూస్తున్నాడు. అంగదొక్కాలని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అన్నీ మర్చిపోవాలి. మన ఇంట్లో కష్టం వచ్చింది, ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అందరం కలుస్తాం, అన్నదమ్ములం కలిసి కొట్లాడతాం. మరి 14 రోజులు సమయం ఉంది. అన్నీ మర్చిపోయి ఒక కుటుంబంలో ఆపద వస్తే ఎట్లయితుందో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీరు లేకపోతే ఈ పార్టీ లేదు, మీరు లేకపోతే మనం గెలవలేము. మరి ఏం చేయాలి? మనం అందరం ఒక ప్రమాణం చేయాలి. నేను ఇప్పుడు నాతో పాటు ఇక్కడ అందరం ఒక ప్రమాణం చేద్దాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. మరి ఒక ప్రమాణం చేసి మనం ఏం చేయాలి? ఎలక్షన్ల రోజు ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి అని ఒక్కసారి నెమరు వేసుకొని మరి పెద్దలుగా షబ్బీర్ గారు మాట్లాడే ముందు కనుక జహీరాబాద్ పార్లమెంట్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు. వ్యాపారాల కోసం పనిచేసే వ్యక్తిని కాకుండా అభివృద్ధి కోసం పనిచేసే మదన్ మోహన్ రావు లాంటి వ్యక్తిని గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్స్లో జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కనీస వేతన పథకం ద్వారా దేశంలోని 25 కోట్ల మందికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 ఇవ్వబోతున్నామని రాహుల్ గాంధీ ప్రకటించారని తెలిపారు. ప్రపంచంలోని ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. ఈ పథకం గురించి గ్రామాన ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. అర్ధరాత్రి సమయంలో 1,500 రూపాయల నోట్లు రద్దు చేసి ప్రజలను ప్రధానమంత్రి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఎన్ని లక్షల కోట్లు రద్దయ్యాయని, బ్యాంకుల్లో ఎంత జమ ఉందో 3 సంవత్సరాల నుంచి లెక్క చెప్పడం లేదని ఆరోపించారు. 543 ఎంపీ స్థానాల్లో 243 ఎంపీలు ఎవరు గెలుస్తారో వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. కానీ 16 ఎంపీ సీట్లతో సీఎం కేసీఆర్ ఎలా పీఎం అవుతాడని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా ఎంపీ బీబీ పాటిల్ నోరు విప్పలేదని అన్నారు. అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకుంటే అభివృద్ధి అనేది జరగదన్నారు. ఎంపీ కవితపై నిరసనగా వందలాది మంది రైతులు ఎంపీ పోటీకి నామినేషన్ వేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదని తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలిపారు. టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు బీజేపీకే వెళ్తుందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ 2 మిత్రపక్షాలని స్వయంగా బీజేపీ మంత్రి చెప్పారని తెలిపారు. అలాంటి టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చే నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా స్థానికుడైన మదన్ మోహన్ రావును జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. మదన్ మోహన్ రావు ఎన్నో దేశాల్లో సొంత కంపెనీలు పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జమునా రాథోడ్, గూడెం శ్రీనివాసరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతసేపు 2 నిమిషాల్లో మాట్లాడాలని
అందరం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మన యొక్క అభ్యర్థి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు మరియు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు పూజలు ఇట్లా ఏకకాలంలో లోన్లు మాఫ్ అవుతాయి. కేసీఆర్ మోసం వ్యక్తి, అబద్ధాలు కోర వ్యక్తి. మా రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో చెప్పాడో నన్ను మాఫ్ చేస్తా అంటే మొదటి సంతకం మాఫ్ చేసిన కనుక రాహుల్ గాంధీకి ఉన్నది. ఇలాంటి కుటుంబానికి తీసుకెళ్తామా, ఈ దొంగలకు తీసుకెళ్తామా అని చెప్పి మీరు గ్రామాల్లో తిరగాలని తీర్మానానికి నాకు మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నా ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్, నేషనల్ ఎలక్షన్, ప్రధానమంత్రికి సంబంధించిన ఎలక్షన్. ఇది తెలంగాణకు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలక్షన్ కాదు. చౌకీదార్ని గార్డును పెడతాడు. డబ్బుల్లో ఉన్నాడు ఎవడన్నా పెడతారా చౌకీదార్? ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాడు చౌకీదారుని పెడతాడు. కొన్ని కట్టె పెట్టి డ్రెస్ వేసి టోపీ వేసి సార్ సలాం సార్ అంటాడు. మన దగ్గర తిరుగుతుంది తిండి లేదు, మనం కూడా చౌకీదారుని పెడతామా? అంటే ఈ నరేంద్ర మోదీ చౌకీదార్ ఎవరికి? అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి, అడానీకి, పారిపోయిన నీరు మోదీకి, వాళ్ళకు చౌకీదార్, మనకు చౌకీదార్ కాదు. ఈ దొంగ చౌకీదార్ని ఓడగొట్టే సమయం ఆసన్నమైంది. ఈ చౌకీదార్ ఏమన్నాడు 14లో? अच्छे दिन आएंगे, 15 लाख रुपये 15 లక్షల రూపాయలు ఒక అకౌంట్ లో ఇస్తా అన్నాడు. ఒక్కరికైనా ఒక్క రూపాయి నా బ్యాంక్ లో ఎవరికైనా వచ్చిందా? సరే, అది చేయలేదు. ఇలా ఏమంటారు? సర్జికల్ స్ట్రైక్ చేసినాం మేము. ఇది మనలో తెలుగు వాళ్ళకి పెద్దగా ఏం లేదు. నార్త్ ఇండియాలో చెప్తారు సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ కొట్టినా అంటున్నారు. అది ఏం కొట్టినావు కానీ ఒకసారి 71 నుంచి 75 వరకు చూడు. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఉమ్మడి పాకిస్తాన్ కు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ మీద వెళ్ళి అక్కడ పాకిస్తాన్ కి 2 ముక్కలు చేసి, ఒక ముక్క పాకిస్తాన్ అయితే ఒక ముక్క బంగ్లాదేశ్ అని ఏర్పాటు కొత్త దేశం చేసి అక్కడి నుంచి 98,000 అంటే దాదాపు 1,00,000 మంది సైనికులకు, దాంట్లో మేజర్ గా ఉన్న జనరల్ న్యాజీకు గిరఫ్తార్ చేసి పట్టుకొచ్చి మన కాళ్ళ మీద కూసబెట్టి కింద. నిజాం సాగర్ మండలం గాలిపూర్, కోమలాంచ, మొగ్దుంపూర్ గ్రామంలో గత 2 రోజుల నుంచి అతిసార వ్యాధి ప్రబలడంతో ఓ మహిళతో పాటు 2 చిన్నారులు మృతి చెందారు. దీంతో పాటు ఆ 3 గ్రామాలకు చెందిన పలువురు అతిసార వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులను తీసుకొచ్చేందుకు ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యులు సేవలు అందిస్తున్నారు. నిజాం సాగర్ మండలంలోని గాలిపూర్, కోమలంచ, ముగ్దుంపూర్ గ్రామాల్లో ప్రబలిన అతిసార వ్యాధి 3 ప్రాణాలను బలి తీసుకుంది. మృతుల్లో 35 సంవత్సరాల వయసు గల సునీత గత 4 రోజుల క్రితం గాలిపూర్ గ్రామానికి వచ్చింది. మెదక్ జిల్లా శంకరంపేట్ మండలంలోని రుజరంపేట్కు చెందిన సునీత బంధువుల ఇంటికి వచ్చి అతిసార వ్యాధి ప్రబలడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే ముగ్దుంపూర్ గ్రామానికి చెందిన 4 సంవత్సరాల వయసు గల రుచిత కూడా అతిసార వ్యాధి ప్రబలడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించడంతో మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా పిట్లం మండలం అన్నారం గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల సత్యనారాయణ అతిసార వ్యాధితో మృతి చెందాడు. సత్యనారాయణ గత 4 రోజుల క్రితం తన మేనత్త ఊరైన కోమలంచకు వెళ్లాడు. శుక్రవారం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా సత్యనారాయణ మృతి చెందాడు. మొత్తం మీద ఇప్పటి వరకు అతిసారతో 3 మృతి చెందడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ గాలిపూర్ మక్తుంపు మరియు కోమలంచ 3 గ్రామాల్లో నియర్ అబౌట్ 70 కేసుల వరకు డిహైడ్రేషన్ కేసులు ఎఫెక్ట్ అయినాయి. నిన్న మధ్యాహ్నం నుంచి అంటే మార్నింగ్ నుంచి కొంచెం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం నుంచి ఎక్స్ అయినాయి. ఈలోపు డిఎంఎండ్హెచ్ఓ నుంచి అక్కడ సపరేట్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా రెక్టిఫికేషన్కి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అయితే దీంట్లో వచ్చేసి ఏంటి అన్నట్టయితే కొంచెం మల్టిపుల్ కాంప్లికేషన్స్ సస్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి ఈ యొక్క కొంతమంది ఎఫెక్టెడ్ దాంట్లో ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు కేసుగా స్టడీ చేసినప్పుడు ఒక 40 మంది వరకు ఈ లోకల్ సెల్లర్స్ అమ్మే ఐస్ క్రీమ్ తిన్నట్టుగా తెలుస్తుంది. మరియు గాలిపూర్ గ్రామంలో పరిశీలించినప్పుడు ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ లైన్లో 1-2 లీకేజెస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ఇప్పుడు వాటర్ సప్లై ట్యాంకర్ల ద్వారా పెట్టిన 2 గ్రామాల్లో కూడా ఈ యొక్క స్పెషల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. నిన్నటి నుంచి వితిన్ 24 అవర్స్లో దాన్ని జీరోకి తీసుకొచ్చి ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం అనేది జరగడం. ఈ ప్రాబ్లమ్స్ కూడా మెడికల్ సైడ్ నుంచి ఏంది పర్ఫెక్ట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. దీంట్లో ఒక 2 చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఏరియా హాస్పిటల్ బాన్స్వాడ కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో నిన్న 20వ తారీఖు ప్రొద్దున నుంచి కొమలంచ, మగ్దుంపూర్ మరియు గాలిపూర్ విలేజ్ నుంచి ఇప్పటి వరకు 42 మంది పిల్లలు, మొత్తం 65 మంది, మిగతా వాళ్ళు పెద్దలు జ్వరము, కడుపు నొప్పి, వాంతులు, విరేచనలతోటి చాలామంది అడ్మిట్ అయ్యారు నిన్న పొద్దుటి నుంచి ఇప్పటి వరకు. మేము కూడా ఎక్స్ట్రా డాక్టర్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేశాము. మైల్డ్ ఉన్న వాళ్ళకు ఓపీ బేసిస్ ఇచ్చాము. కొద్దిగా సీరియస్ ఉన్నా కానీ కొద్దిగా ఏమాత్రం తేడా అందరికీ అడ్మిట్ చేసేసాము. అందరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఈ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ఓఆర్ఎస్, సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చేసాము. అయితే మార్నింగ్ కూడా కొన్ని కేసెస్ వచ్చాయి. రోజుకు 3 సార్లు అసెస్మెంట్ చేసుకుంటూ వాళ్ళు స్టేబుల్ చేస్తున్నాము. రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారంటే వాటర్ కంటామినేషన్ అని కొద్దిమంది అంటున్నారు, కొంతమంది ఐస్ క్రీమ్ తిన్నామంటున్నారు. ఆ శాంపుల్స్ డిఎంఎండ్హెచ్ఓ సిబ్బంది వాటర్ శాంపుల్స్ తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి అది కరెక్ట్గా రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. ఐస్ క్రీమ్ అంటున్నారు కొంతమంది. ఐస్ క్రీమ్ కూడా అమ్మకుండా షాప్ వాళ్ళకి చెప్పారు. తర్వాత టెంపరీ ఆర్డీఓ గారు అది ఏమని చెప్పారంటే అక్కడ బోర్ వాటర్ అవన్నీ తాగకుండా కొన్ని రోజులు ఈ వాటర్ ట్యాంక్స్ కూడా తెప్పించి అక్కడికి డ్రింకింగ్ వాటర్ కోసం వాడుకోమని సూచించారు. అయితే నిన్న పొద్దున ఒక కేసు పెడియాట్రిక్ కేసు వచ్చారు. 6 గంటలకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, అబ్స్కాండ్ అయిపోయారు. రాత్రి 3 గంటల రాత్రికి మళ్ళీ బాగా డిస్ఓరియంటేషన్, హై గ్రేడ్ ఫీవర్ అండ్ సస్పెక్టింగ్ కన్వల్షన్స్తో వచ్చి హాస్పిటల్కి వస్తే దాన్ని నిజామాబాద్ పంపించారు. నిజామాబాద్లో ఒక డెత్ అయినట్టు తెలిసింది. ఇంకో పేషెంట్ కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తప్పవని పీడీ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కూలీలకు సంబంధించిన డబ్బులను పక్కదారి పట్టిస్తే వాటిని రికవరీ చేయడం జరుగుతుందని చెప్పారు. గడువులోగా డబ్బులను చెల్లించాలని హెచ్చరించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 2018-19 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో తయారు చేశారు. వాటిని అధికారులకు అప్పగించారు. వాటి ఆధారంగా మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి హామీ సిబ్బంది పనితీరును సామాజిక తనిఖీలో వెల్లడించారు. ముఖ్యంగా మండలంలోని చిట్యాల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ సాయన్న 19,843 రూపాయలను దుర్వినియోగం చేశాడని సామాజిక తనిఖీలో తెలిపారు. అలాగే బ్రహ్మజవాడి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ 13,749 రూపాయలను స్వాహా చేసినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో పని తక్కువగా ఉందని, కొలతలు ఎక్కువగా నమోదు చేశారని సామాజిక తనిఖీలో తెలిపారు. హరితహారంలో భాగంగా వేలాది మొక్కలు నాటినా వాటిని సంరక్షించడంలో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మాస్టర్లలో బినామీ పేర్లను నమోదు చేసి డబ్బులు స్వాహా చేశారని తెలిపారు. అనంతరం డిఆర్డీఏ పీడీ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధులను స్వాహా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు సాయన్న, అశోక్లను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శిరీష, విజిలెన్స్ అధికారి నారాయణ,
ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ శ్రీనివాస్, సామాజిక తనిఖీ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్వేందర్ రావు కూతురు మాస్టర్లో సంతకం పెట్టినట్టు ఎన్నికలు పెట్టాలి. 17 years 17 సంవత్సరాలు 12 కాదు ఎక్కువ కదా పెట్టిన అనవాళ్ళు చూపించాలి కదా సార్ 7 ముక్కలు బతుకుంది 12 ముక్కలు వాస్తవానికి ఉన్నాయి సార్. అది ఎవరిది వాళ్ళదేనా? వాళ్ళదే ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళదే. మరి అది చెప్పారు కదా, చెప్పినాం ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళదే సార్. లేదు సార్, మూడు పనికి ఆస్కారం లేదు. ఆర్ట్ సైడ్ ఉన్న తర్వాత తీసుకున్నా వాటర్ ఎక్కడ చెరువులు అయితే వాటర్ పని చేయకుండా మాస్టర్లో పేరు రాసినప్పుడు మెజర్మెంట్లో కూడా తేడా వస్తుంది కదా. లేదు సార్, మూడు పనికి ఆస్కారం లేదు. ఆర్ట్స్ లేదు సార్. సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ పైన రికవరీస్ 13,743, పెనాల్టీ 26,500. చిట్యాల గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ పైన రికవరీ 19,843, పెనాల్టీ వచ్చేసి 14,000. వీళ్ళిద్దరి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా పీడీ గారు సస్పెన్షన్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. పీడీ గారు మెసేజ్ ఇచ్చినట్టే రాయండి. ఓకే. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రికార్డులో తప్పుడు లెక్కలు రాశారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పీడీ గారు కూడా చెప్పిండు విధుల నుంచి ఆయన సస్పెండ్ రిమూవ్ చేయమని చెప్పిండు. కానీ ఆయన ఏపీఓ వీళ్ళిద్దరు బృహద్బలంతోనే ఆయనను ఇప్పటిదాకా నెట్టుకుంటూ ఏదైనా నాకు తెలియదు, నన్ను అడగద్దు, మీ ఇష్టం అడిగి చేసుకోరంటున్నా. ఆయన విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి కంపల్సరీ. ఊరిని మొత్తం ఆదిరేసి చనిపోయిన వాళ్ళకి పైసలు వచ్చినాయి, పని చేయడానికి పైసలు, చనిపోయిన వాళ్ళు 2 సంవత్సరాల పైసలు ఫింగర్ ప్రింట్లు పెట్టి పైసలు తీసుకున్నారు. మొత్తం పీడీ గారి ముంగట, ఎంపీడీ గారి ముంగట సోషల్ ఆడిట్ లా మొత్తం పూర్తిగా ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలు వెళ్ళినాయి. చేసుకుంటా పేమెంట్ తెచ్చుకున్నాడు. అనవైతే ఎవరికల్లా ఆయన ఒక్కదే ఉన్నది మేడం. ఉండే వరకల్లా 5,000 ఇచ్చిండు, 1,000 రూపాయలు నాకు ఇచ్చిండు, 4,000 ఇచ్చిన. ఇవేమో అని నాకేం తెలుసు, అవన్నీ తెలియదా? అప్పుడోళ్ళేమో చదువుకోకపోతే మేము లెక్క. ఇందులో ఏంటంటే ఏపీడీఓ ఎంపీడీఓ బలంతో వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎన్ని కాంపిటీషన్ తొలగించడం జరుగుతుంది. ఈ రోజు సోషల్ ఆడిట్ లో పీడీ గారి ముంగట గ్రామానికి ఈ యొక్క ఈజీఎస్ వరకు ఇక్కడ నుంచి ఈ నుంచి ఆయన మంచిగా జరపడానికి మంచి పిల్లర్స్ నిర్ణయించుకొని మా గ్రామస్తుల ఏకమై ఇక్కడ నుంచి ఏ తప్పు జరగకుండా చేసుకుందామని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమానికి మాకు సాగ జరిగినా కానీ మా గ్రామస్తులకు ఎవరికైనా పిల్లల మీద అభ్యంతరాలు ఏం లేదు, అందరికీ ఓకే. కానీ ఆయన చేసుకున్న తప్పు ఏంటంటే నాన్న ఒక రకము ఇంకొక రకం దృష్టిలో కొంచెము కోపాలు జరిగినాయి. ఆయన చేసిన వర్క్లో బట్టి, ఆయన చేసిన తప్పుల బట్టి ఈ పని జరిగింది. కానీ ఆయనకు మాకు అందరికి సమానమే, ఏం అభ్యంతరం లేదు. ఈ సందర్భంగా సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ గ్రామంలో కొందరు కావాలనే మమ్మల్ని సస్పెండ్ చేయించారని తెలిపారు. గ్రామంలో రాజకీయాలు చేస్తూ మమ్మల్ని బలి చేశారని తెలిపారు. మేము ఎలాంటి నిధుల స్వాహకు పాల్పడలేదని తెలిపారు. సాయన్న, మాది చిట్టెల గ్రామం, తాడవై మండలం. గత 2006 నుంచి ఇది ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, రోజ్గార్ సేవకుగా. ఈ వ్యక్తిగత కక్షలతో నా మీద లేని ఆరోపణలు పెట్టి అంతా ఇది ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారంతా కలిసి ఈ కుట్రతోని నన్ను తీసేయాలని అక్కడ మన బాత్రూంలో ఐహెచ్ఎలు కట్టుకొని వాళ్ళను పనిలోకి ప్రెషర్ ఉంటే బంద్ చేసిన కారణంగా వీళ్ళంతా ఇప్పుడు నా మీద కక్షతోని నన్ను తీసేయాలని ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళా డబ్బులు ఇవ్వకముందు ఇచ్చినని వాళ్ళు
ముగ్గురు వాళ్ళ ఒకటే ఫ్యామిలీ చెందిన ముగ్గురు డబ్బులు ఇచ్చినాము అని అబద్ధం ఆడడము, నా మీద లేని ఆరోపణలు పెట్టడము చేసినారు. ఈ వ్యక్తిగత కక్షలు చేయబట్టి అక్కడ పీడీ సార్కు ఇక్కడ ఎంపీడీఓ మేడంకు లేని ఆరోపణలు ఇచ్చి వీని తీసేయండి, నా నుంచి లేబర్ వల్ల మంచి లాభం కలుగుతుంది, అందరికీ ఉపాధి కల్పిస్తున్నా లేని ఆరోపణలు పెట్టి ఎక్కడి లేని ఆరోపణలు పెట్టి నన్ను అక్కడ ప్రజావానికి ఫిర్యాదు చేయడము, నన్ను హింసించడము, మానసికంగా ఉద్యోగం చేయకుండా చాలా ఇబ్బందికరం. గత 3 నెలలకోలే వెంటాడుతూనే ఉండరు. ఒకసారి ప్రజావాణిలో ఇచ్చినప్పుడు దానికి ఇక్కడ నుంచి స్పందన ఇచ్చేసారు, కానీ మళ్ళీ ఎంటబడుతూ గత 3 నెలలకోలే నా ఎంబడబడుతూ నన్ను అసలు మానసికంగా ఉద్యోగం చేయకుండా నా మానసికంగా చేస్తున్నారు. మా పిల్లలకు మేము అక్కడి నుంచి ఇప్పటిదాకా పనిచేసినాము, ఇక్కడికి వెళితే నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని, నేను పైన వికలాంగుణ్ణి, లేబరు అక్కడ గ్రామంలోని లేబరు బాగానే పనిచేస్తున్నాడని గ్రామము చెప్పడము, ఇక ఇక్కడ ఎలాంటి తప్పులు చేస్తుంటే గ్రామ సభలు పెట్టి అక్కడ తప్పు ఏమదో చూపించమాను. అక్కడ నా పేరు డి అశోక్రావు ఎఫ్ఏ. అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. శిథిలగుట్టకు చెట్లు పెట్టడం జరిగింది. దాంట్లో ఏదో రాజకీయాలు చేసి అశోక్రావుని తీసేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. దాంట్లో 9 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. 9 ఆడిట్లలో ఏమీ ప్రాబ్లం రాలేదు. అది బ్రహ్మాజీవాడి ఆదర్శ గ్రామం. నేను కూడా ఆదర్శంగానే పనిచేశాను. ఐహెచ్ఎల్ కట్టించాను, ఇంకటి గుంతలు 100% చేయించాను, హరితారం పెట్టించాను. ప్రాబ్లమ్స్ ఎక్కడేం రాలేదు. ఏంటి అంటే రాజకీయ కుట్రల వల్ల తీసేయడం జరుగుదామని ప్లానింగ్ చేస్తున్నారు. దానిలో కానీ తప్పు చేయడం ఏమీ లేదు. అంతే రాజకీయం చేయడం వల్ల ఓడిపోవడం క్యాండిడేట్లు ఏదో అక్కడ ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అని చెప్పి రాజకీయం చేసి తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దాంతో మనం సరిగ్గా పనిచేయడం జరిగింది. అంతో ఈ గుట్టకు చెట్లు పెట్టడం 5,000 పెట్టలేదంటున్నారు. దాన్ని ఎంక్వైరీ చేసినా మనం చూపించగలుగుతాము. పెట్టిన క్యాండిడేట్లు కూడా మనము చూపిస్తారు, వాళ్ళు ఎంత పేమెంట్ వచ్చింది, మాకు ఎంత పోయింది అని వాళ్ళు కూడా చూపించేందుకు సిద్ధంగానే ఉన్నారు. పెట్టడం జరిగినది. దాంట్లో ఏంటంటే సిద్ధలగుట్టకు మనం పోయి డిఆర్పి నేను చూసినాం, గుట్ట తిరిగినాం, చూసి కిందికి వచ్చి మొక్కలు ఎండిపోయినాయి అని రాయడం జరిగింది. వాటర్ లేక వర్షాలు లేక ఎండిపోయినాయి అని జరగడం రాశారు. రాసినాక తెల్లారి రోజు ఏం చేశారంటే రాజకీయ కుట్ర ఏమంటే ఆయన సారుని తీసుకుపోయి ఎక్కడనో చెట్లు ఉన్నాయని ఫోటోలు తీసి అంచెలు చేసి చేశారు. అంతే ప్రాబ్లం వల్ల నేను ఏం తప్పు చేయడం జరగలేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై గతంలోని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల వాసవి స్కూల్ సమీపంలో ఓ వ్యక్తి చేపడుతున్న నిర్మాణంతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఆ స్థలంలో కొంత భాగం బదిలీ నిర్మాణం చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కామారెడ్డి పట్టణంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం సుమారు 2 లక్షల పైగా వ్యాపారం నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఎలాంటి రుణాలను మంజూరు చేయలేదని తెలిపారు. అలాగే కామారెడ్డి పట్టణంలో గత 20 నుంచి 30 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక నివసిస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు రాజు, సురేష్, లీలా, లక్ష్మి, రజిత, నాగమణి, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో అక్రమంగా అనేక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణ విస్తరణ జరుగుతూ ఉన్నది. ప్రధాన కూడళ్లలో ముఖ్యంగా రైల్వే గేట్ సమీపంలో ఉన్నటువంటి చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణం పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉన్నది. ఆ పర్మిషన్కు కామారెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు వాళ్ళు కుమ్మక్కైపోయి భూమి యజమానులతోని, ఇంటి యజమానితోని కుమ్మక్కై లాలుచిపడి ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. వీటిని ఆపివేయాలని చెప్పి గత 20 రోజుల క్రితం కమిషనర్ గారికి
లెటర్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం మళ్ళీ కలిస్తే కూడా రిప్లై లెటర్ ఇస్తామని చెప్పారు. టీపీఓ గారు ఇంతవరకు కనీసం రిప్లై ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అట్లా కామారెడ్డి పట్టణంలో అనేక వార్డుల్లో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కానీ అధికారులు లంచాలకు లొంగి ఈ అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఎంసీపీ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో 13,000 మంది పేదలు, ఇల్లు లేని పేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళని ఎంక్వైరీలు చేశారు. ప్రభుత్వం 13,000 మంది లేని వాళ్ళుగా గుర్తించింది. కానీ కామారెడ్డిలో కేవలం 300 ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం చేసే 300 ఇళ్ళు 13,000 మందికి ఎవరికి ఇస్తారనేది మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ మాదిరిగా అయితే డబుల్ బెడ్ రాబోయే కాలంలో ఉద్యమాలని తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారు మరి వీళ్ళను ప్రోత్సహిస్తున్నారా వెనుక ఉండి అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. దీనికి ఎమ్మెల్యే గారు సమాధానం కావాలని చెప్పి అడిగినా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా దాని గురించి సమాధానం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.